భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వర్ధన్నపేట బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీగా వెళ్లి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. భారత సైన్యం వీరోచిత పోరాటానికి దేశ ప్రజలందరం అండగా ఉంటామన్నారు ఎర్రవెల్లి. దేశ భద్రతపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. కమాండర్స్ ను సైనికులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మా పార్టీ తరఫున కూడా అభినందిస్తున్నా. వాళ్ళు ఈ చర్యలలో పాల్గొన్నోళ్ళనే టార్గెట్ చేసి ఖచ్చితంగా చంపడం జరిగింది. పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సైనికులకు కూడా సరే, ఇప్పుడు చనిపోయిన కుటుంబాలు వాళ్ళకు కూడా కొంత తృప్తి అనిపించింది. మమ్మలను చంపిన వాళ్ళను భారత సైన్యం చంపిందనే తృప్తి ఉన్నది. ప్రజలందరూ కూడా ఉత్సాహం ఉన్నారు. భారత సైనికులు బాగా కష్టపడ్డారు, బాగా పనిచేశారు. అందరిని అభినందిస్తున్నాం. మంచి టార్గెట్ చేసి ఎవరైతే దుర్మార్గున్నారో మన భారతదేశం మీద దాడి చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళా దాడి చేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళను టార్గెట్ చేసి కరెక్ట్గా చంపారు. సైనికులందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఇప్పటికైనా వేరే దేశాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ హిందీ దిగొచ్చి తప్పైంది, పొరపాటు జరిగింది, అసలు పొరపాటు చేయమని దిగి రావాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను.